వేరేవి టైర్ సౌండ్ వచ్చేది అండి, ఆ టైర్ సౌండ్ రాకుండా దీంట్లో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. నా ఇంట్లో చూస్తున్నారు కదా, క్రెటా ఎలక్ట్రిక్ ఉంది. మీకు అర్థమైపోతుంది ఈరోజు వీడియో వచ్చేసి క్రెటా ఎలక్ట్రిక్ రైడ్ రివ్యూ వీడియో. సో డీటెయిల్గా మొత్తం రైడ్ చేస్తాను, 3 మోడ్స్లో చెక్ చేస్తాను. టోటల్గా 3 మోడ్స్ అని చెప్పాను కదా, ఎకో, నార్మల్, స్పోర్ట్ అనేసి 3 మోడ్స్లో చెక్ చేస్తాను. టాప్ స్పీడ్ ఎంత ఉందనేసి చెప్తాను, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అదేవిధంగా సస్పెన్షన్ కానీ, రేటింగ్ కానీ, మోటార్ రేటింగ్ కానీ, సో మొత్తం సిట్టింగ్ కంఫర్ట్ కానీ, కుషనింగ్ కానీ, తర్వాత వెంటిలేటర్ సీట్స్ ఇచ్చా ఉంటున్నారు కదా, అవి కూడా ఎలా ఉన్నాయో మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. లెట్స్ గో ఫ్రెండ్స్. ఫస్ట్ మనము బండి అయితే ఆఫ్లో ఉంది ప్రెజెంట్. సో ఆన్ చేయాలంటే బ్రేక్ ప్రెస్ చేసి ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఉంది, స్టార్ట్ చేసేయండి, మీకు కనుక్కుంటారు ఈజీగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ పెడలాక్ ఉంది కదా, సో దీన్ని మనం డ్రైవ్లోకి మార్చుకోవాలి. సో డ్రైవ్లోకి పోతుంది, ఇక్కడ మీకు కనపడదు. సో మీకు స్క్రీన్ మీద ఇమేజ్ చూపిస్తాను చూడండి. సో డ్రైవ్లో ఉన్న తర్వాత నెక్స్ట్ బ్రేక్ని మెల్లిగా వదలాలి. సో మెల్లిగా వదిలిన తర్వాత ఆటోమేటిక్గా బండి అనేది మూవ్ అవుతుంది చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది మోడ్స్ చేంజ్ చేసుకుని ఇక్కడ టోటల్గా 3 మోడ్స్ ఉన్నాయి, ఎకో, నార్మల్, స్పోర్ట్ మోడ్. సో నేను ప్రెజెంట్ ఏమి యాక్సిలరేషన్ ఇవ్వలే, కాల్ అయితే దూరం ఉన్నాయి, ఆటోమేటిక్ చిన్నగా అయితే వెళ్తుంది. సో మనం ఇంకా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్టార్ట్ చేయాలి. ప్రెజెంట్ ఇది ఎన్నో మోడ్లో చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఎకో మోడ్లో పెట్టండి, ఇక్కడ చూడండి. సో టోటల్ ఎకో, నెక్స్ట్ నార్మల్, స్పోర్ట్ మోడ్. సో దాని తగ్గట్టుగా థీమ్స్ కూడా మారుతున్నాయి. ఇప్పుడు ఎకోలో ట్రై చేద్దాం ఎలా ఉందో పర్ఫార్మెన్స్. ఎకోలో యాక్సిలరేషన్ ఇస్తున్నా, చూద్దాం ఎలాగుందో. లెట్స్ గో ఫ్రెండ్స్. ఎకోలోనే చాలా సఫిషియంట్ అంటే చాలా సఫిషియంట్ ఉంది మనకు పర్ఫార్మెన్స్ అయితే. సో మీకు స్పోర్ట్ మోడ్ కూడా అవసరం లేదు, నార్మల్ కూడా అవసరం లేదు, ఎకో చాలా సఫిషియంట్ ఉంది. కొన్ని దాంట్లో ఎకో మోడ్లో చాలా డ్రాప్ చేస్తారు పర్ఫార్మెన్స్ అనేది. అండ్ రేటింగ్ విషయానికి వస్తే మోటార్ రేటింగ్ దీంట్లో వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ అయితే యూస్ చేశారు. 2 బ్యాటరీ మోడల్స్ ఉన్నాయి, 42 kWh మోడల్, 51.4 kWh మోడల్ ఉంది. 42 kWh మోడల్కి వచ్చేసి రేటింగ్, మోటార్ యొక్క రేటింగ్ వచ్చేసి 99 kW పీక్ పవర్ అయితే వెళ్తుంది. 51.4 kWకి వచ్చేసి 126 kW పీక్ పవర్ అయితే వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ప్రెజెంట్ డ్రైవ్ చేసేది టాప్ ఎండ్ మోడల్, 51.4 kW టాప్ ఎండ్ మోడల్ ఇది. సో దీని పవర్ వచ్చేసి 126 kW పీక్ పవర్ అయితే వెళ్తుంది. అండ్ టాప్ సొల్యూషన్కి వస్తే 180 km/h రీచ్ అవుతుంటున్నారు. అండ్ మీరు కనుక మీకు ఇంకా పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మాత్రం దీంట్లో స్పోర్ట్ మోడ్ అయితే ఉంటుంది. దీన్ని ఇట్లా క్లాక్ వైజ్ తిప్పాలి దీన్ని. సో స్పోర్ట్ మోడ్కి వస్తుంది. స్పోర్ట్ మోడ్లో పర్ఫార్మెన్స్ అయితే చాలా పీక్స్లో ఉంటుంది, చూపిస్తా. 0 to 100 స్పీడ్ని స్పోర్ట్ మోడ్లో పెట్టుకొని డ్రైవ్ చేస్తే చెక్ చేస్తే మాత్రం 7.9 సెకండ్స్లో రీచ్ అవుతుందని కంపెనీ అయితే చెప్తుంది. సో నెక్స్ట్ పికప్ పరంగా మాత్రం చాలా టాప్ నాచ్లో ఉంది, ప్రాబ్లం లేదు. అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నా కానీ, సీట్ కుషనింగ్ కానీ, వెంటిలేటర్ సీట్స్ అయితే ఇచ్చారు. సో వెంటిలేటర్ సీట్స్ చాలా బాగానే అక్యురేట్గా కూలింగ్ అయితే చేస్తున్నాయి. కింద మీరు లాంగ్ జర్నీస్ చేయాలనుకున్న వాళ్ళకైతే చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది, ఏ ప్రాబ్లం లేదు. థై సపోర్ట్ కానీ, డ్రైవర్ సంబంధించి కానీ, కో డ్రైవర్ కానీ ఓకే. సస్పెన్షన్ కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు డౌట్ రావచ్చు, బ్యాటరీ అనేది కింద బయట కనిపిస్తుంది కదా, ఏదైనా బంప్స్కి తగిలితే ఇబ్బంది కదా అనేసి అనుకోవచ్చు. బట్ ఏమంటే హుండాయ్ వాళ్ళు బ్యాటరీ ప్రొటెక్షన్ కూడా చాలా జాగ్రత్తగా అయితే చేస్తాయని చెప్తున్నారు. ఆల్మోస్ట్ తగలకుండా ఉంటాయని చెప్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 200 mm అయితే ఇచ్చారనమాట, చాలా సఫిషియంటే. మనకు టాటా నెక్సాన్ ఉంది కదా, ఆల్మోస్ట్ ఆ ఇంచుమించు సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వాటర్ ప్రూఫ్. మీకు రావచ్చు ఫ్లడ్స్ ఉన్న ఏరియా అంటే జస్ట్ లైక్ చెన్నై కానీ, తర్వాత కోస్టల్ ఏరియాస్ ఉంటాయి, విశాఖపట్నం అటు సైడ్ ఏమైనా ఫ్లడ్స్ వస్తే బ్యాటరీ బయట ఉంటుంది. సో అలాంటప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుతుంది మీకు డౌట్ రావచ్చు. బట్ ఏమంటే అలాగ కంపెనీ వాళ్ళు అవన్నీ కూడా చెక్ చేసి చాలా వరకు సస్టైన్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు. బై డిఫాల్ట్ ఎలక్ట్రిక్ రిలేటెడ్ కార్స్ సంబంధించి కానీ, వెహికల్స్ బైక్స్ కానీ, బ్యాటరీ కానీ, మోటార్ కానీ IP67 రేటెడ్ అయితే వస్తుంది అన్నమాట, వాటర్ ప్రూఫ్ తోటే వస్తుంది, ప్రాబ్లం అయితే ఉండదు. దాంతోపాటు వీళ్ళు స్పెషల్గా ఇంకా ఎక్స్ట్రాగా సో ఇంకా రేటింగ్ అయితే చెకింగ్ చేసి బాగా ఇచ్చారని చెప్తున్నారు. రివర్స్ మోడ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ ఉంది కదా, ఇది పెడల్ది ఇలా అనేస్తే మొత్తం ఆర్లోకి వచ్చేస్తుంది. సో మీరు కెమెరా కూడా చూడండి, కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. 360 degrees కెమెరా అయితే వస్తుంది. Level 2 ADAS ఉంది దీంట్లో, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. అండ్ మీకు ఇది కూడా చూడండి, ట్రాకింగ్ కూడా ఉంది దీంట్లో, మీరు దాన్ని బట్టి కూడా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చింది ఇది, ఇక్కడ ఈ 3D వ్యూ ఉంది కదా, టాప్ వ్యూ అనేది. అందుకే చూసిన వాళ్ళు చూసి బ్రేక్ వేసిన. ఈ 3D వ్యూ ఉంది కదా, టాప్ వ్యూ అనేది. సో మీకు ఆల్మోస్ట్ మంచి ఏరియాని కవర్ చేస్తూ సో ఏం ప్రాబ్లం లేకుండా చూపిస్తుంది. జస్ట్ ఇందాక మిస్ అయిపోయింది, దీంట్లో చూసి ఆపుకున్నాము, సేఫ్టీ అయింది. సో ఆ విధంగా అయితే యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి రివర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ డ్రైవ్ మోడ్లో పెట్టుకొని నార్మల్గా వెళ్ళిపోవచ్చు. సో మీకు కొంచెం ముందరికి వెళ్ళినాక అయితే చెక్ చేస్తాను స్పోర్ట్ మోడ్లో. అండ్ బ్రేకింగ్ కూడా చూడండి, బ్రేకింగ్ అనేది చాలా అగ్రెసివ్గా పడుతుంది, ఏం ప్రాబ్లం లేదు.
అండ్ నెక్స్ట్ పికప్ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో రీజనరేటివ్ బ్రేకింగ్ సంబంధించి 3 లెవెల్స్ ఆఫ్ రీజనరేటివ్ ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ట్రాగా మ్యాక్సిమం మోడ్ కూడా ఉంటుంది అనమాట. సో టోటల్ 4 అనుకోండి. ఇక్కడ వచ్చేసి ముందర పెడల్ షిఫ్టర్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో మనం మనకు అవసరం ఉన్నట్టుగా తగ్గించుకొని పెంచుకోవచ్చు. అండ్ దీంట్లో మ్యాక్సిమం పెట్టుకుంటే 1 పెడల్ డ్రైవింగ్ అంటారు అనమాట. అదేంటి అంటే మ్యాక్సిమం రీజన్ సెలెక్ట్ చేసుకొని సో మీరు యాక్సిలరేషన్ వదిలేసినారనుకోండి ఆటోమేటిక్గా వెహికల్ అనేది కొంచెం స్పీడ్లోకి వెళ్ళేసి బ్రేక్ తీసుకుంటుంది చూడండి. సో ఈ విధంగా ట్రాఫిక్లో ఉన్నప్పుడు మీరు మ్యాక్సిమం రీజన్ యూస్ చేస్తే ఏమవుతుందంటే రేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక మంచి రేంజ్ అయితే వస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కంపెనీ వచ్చేసి 0 to 100 స్పీడ్ని 7.9 సెకండ్స్లో రీచ్ అవుతుందని చెప్తున్నారు. మనం ట్రై చేద్దాం. బట్ ఏమంటే అంత అక్యురేట్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే రోడ్ కూడా అంత అన్ఈవెన్గా ఉంది. సో ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు ఇలా ఉంది. ఆల్రెడీ స్పోర్ట్ మోడ్లో పెట్టాను. లెట్స్ గో 1 2 3. ఓ కమాన్ 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 కమాన్. సో 100 దాటిపోయింది. వామ్మో. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, పర్ఫార్మెన్స్ పరంగా వావ్ టాప్ నాచ్లో ఉంది. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రికల్ ఇంకా బాగానే ఉంటుంది. ఏ ఆవు వెరగొడ్డు. సో బ్యాక్ టు ఎకో మోడ్. సో ఎకో మోడ్ అనేది చాలా సఫిషియెంట్. ఎకో మోడ్లో డ్రైవ్ చేస్తే మీకు మ్యాక్సిమం రేంజ్ కూడా చాలా ఎక్కువ చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా లెవెల్ 3 కానీ మ్యాక్సిమం ఉంటుంది. అది కూడా ఐ పెడల్ అనేసి 1 పెడల్ డ్రైవ్ అనేసి అది సెలెక్ట్ చేసుకోండి. సో ఏదైనా ఆబ్స్టికల్ వచ్చిందంటే మీరు యాక్సిలరేషన్ వదిలేస్తారు, బ్రేక్ వేయకుండా ఆల్మోస్ట్ స్లో అవుతుంది. మళ్ళీ రైజ్ ఇస్తే వెళ్ళిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఆ విధంగా డ్రైవ్ చేస్తే మీకు రేంజ్ అయితే కన్ఫర్మ్గా ఎక్కువ వస్తుంది. ఇన్కేస్ మీరు హైవేలో పోతున్నారంటే మాత్రం సో దీన్ని అయితే రెడ్యూస్ చేసుకోండి, నా సజెషను. సో మీకు అది కూడా చూపిస్తా. ఇంకా లెవెల్ 0 పెట్టుకుంటే మాత్రం ఎటువంటి రీజనరేషన్ బ్రేకింగ్ అయితే జరగదు. సో నార్మల్గా మనము ఐస్ వర్షన్స్ ఉంటాయి కదా, పెట్రోల్ డీజిల్ దానికి సంబంధించి మనం క్లచ్ తొక్కితే ఎలాగైతే నార్మల్గా వెళ్తుందో లేదా న్యూట్రల్ పెట్టినప్పుడు వెళ్ళిపోతుందో అలాగే వెళ్ళిపోతుంది చూడండి. అండ్ ఇంకొకటి దీంట్లో టైర్స్ వచ్చేసి లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ అన్నారు. సో అది ఎక్కడ యూజ్ అవుతుందంటే మనకు ఏదైనా సరే ఫ్లాట్ డిస్టెన్స్ ఉంటుంది. సో మనము డౌన్లో వచ్చినా కానీ ఏదైనా కానీ ఉందనుకోండి, యాక్సిలరేషన్ వదిలేస్తే ఆల్మోస్ట్ వెంటనే ఆగి సో మీకు కొంచెం డిస్టెన్స్ అనేది ఎక్స్ట్రా వెళ్తుంది అనమాట. సో టైర్స్ అనేవి అలా డిజైన్ చేసిట్టారు అనమాట. సో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ తిరిగే రెసిస్టెన్స్ అనేది తక్కువ పెట్టడం వల్ల ఇంకొంచెం ముందరికి ఎక్కువ వెళ్తుంది మనం పవర్ యూజ్ చేయకున్నా కూడా. అదే విధంగా ఏమవుతుంటే అలా కూడా రేంజ్ కూడా ఎక్స్టెండ్ అవుతుందని చెప్తుంది కంపెనీ. సో ఇదే కాన్సెప్ట్ అనేది ఏతర్ వాళ్ళు కూడా రీసెంట్గా తీసుకొచ్చారు. 2025 ఏతర్ సిరీస్ అనేసి దాంట్లో వాళ్ళు కూడా లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ అని చెప్పారనమాట. సో అదేవిధంగా దీంట్లో కూడా ఉన్నాయి. సో అండ్ రీజనరేషన్ ప్రకారం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. పర్ఫార్మెన్స్ పరంగా బాగుంది. సస్పెన్షన్ ఓకే, ఇందాక బ్రేకర్స్ క్లియర్ చేశాను, బాగుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. నాకైతే క్రెటా EV చాలా బాగా నచ్చేసింది. సో మీరు కూడా టెస్ట్ రైడ్ చేయాలనుకుంటే కర్నూలులో షోరూంలో అయితే అవైలబుల్ ఉంది. టెస్టెడ్ వెహికల్ ఉంది. కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు వీడియో మీద కూడా డిస్ప్లే చేస్తుంది చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మనం మామూలుగా కొన్ని కంపెనీస్ ఇప్పుడు వేరేవి ఎక్కువ మోడ్లో కొంచెం పవర్ డౌన్ చేస్తుంది. ఇంకా ఇది చాలా సఫిషియెంట్ అసలు. ఇది మనకి నార్మల్ మోడు రికార్డ్ చేస్తుండలేరు, మనకు నార్మల్ మోడ్ కూడా అవసరం లేదు. స్పీడ్ ఏమంటుందని నెక్స్ట్ స్పోర్ట్ మోడ్ కూడా అవసరం లేదు. ఇంకెవరంటే ఇంక ఎంజాయ్ చేయాలి డ్రైవ్ అనుకున్న వాళ్ళు మాత్రమే యూత్కి స్పోర్ట్స్ మోడ్ కంపల్సరీ యూజ్ చేస్తారు. సో వాళ్ళు కూడా రెగ్యులర్ ఇప్పుడు సిటీలో అంత అవసరం లేదు స్పోర్ట్స్. ఇంకోటి ఏంటంటే యూత్ కూడా ఎక్కువలో నార్మల్లో డ్రైవ్ చేస్తే కన్నా స్పోర్ట్స్ వరకు వెళ్ళరు. నార్మల్ ఇంకా సఫిషియెంట్, ఎక్కువ డబల్ ఉంది నార్మల్ చూడండి. అసలు ఇంకా స్పోర్ట్స్ వరకు వెళ్ళరు, ఆ థాట్ రానియదు. అంత బాగుంది. అరే నాయనా, నడిపించే రోడ్డే కాదు ఇది, నేర్పించే రోడ్డు కానే కాదు ఇది. గ్రౌండ్లో నేర్పించి పర్ఫెక్ట్గా రావాలి. చాలా స్మూత్ అనిపిస్తుంది రా. వేరేవి టైర్ సౌండ్ వచ్చేది అండి, ఆ టైర్ సౌండ్ రాకుండా దీంట్లో వస్తాయి. మామూలుగా మనం కరువు కూడా నడిపినాం, పంచ్ కానీ కరువు టైర్ సౌండ్ గ్రిజన్ వచ్చేది.